మారుతి దర్శకత్వంలో ఒక రొమాంటిక్ హర్రర్ కామెడీగా ఈ సినిమా అయితే రాబోతోంది. దీనికి తమన్ అయితే సంగీతం అందిస్తున్నాడు. డార్లింగ్ సినిమాకు తొలిసారిగా వర్క్ చేస్తున్నాడు తమన్. ఇప్పటికి రిలీజ్ అయిన ప్యాన్ ఇండియా గ్లిమ్స్, మోషన్ పోస్టర్లలో బీజం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. తాజాగా తమన్ ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ అప్డేట్స్ అయితే ఇచ్చేశాడు. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఒక మాస్ సాంగ్ లో అయితే కనిపించబోతున్నాడట. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన గేమ్ చేంజర్, డాకు మహారా సినిమాలు సంక్రాంతికి అయితే 2 రోజుల గ్యాప్ తో రిలీజ్ కాబోతున్నాయి. ఈ టైంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మారుతి సినిమాకు సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఇచ్చాడు తమన్. జపాన్ లో కూడా ఈ సినిమా ఆడియో లాంచ్ అయితే చేయబోతున్నారట. అందుకే జపనీస్ వర్షన్ లో కూడా ఒక సాంగ్ అయితే రెడీ చేస్తున్నారట. ప్రభాస్ చాలా కాలం తర్వాత మాస్ సాంగ్ తో రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ తో ఒక డ్యూయట్, ఒక ఐటెం సాంగ్, లాస్ట్ లో 3 హీరోయిన్లతో ఒక పాట, ఓపెనింగ్ లో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్, రాజసాబ్ వరల్డ్ కి ఒక థీమ్ సాంగ్ అయితే ఉండబోతున్నాయట. ఎవరికి ఆ సినిమాపై ఎక్కువ హైప్ కూడా లేదు. అదే మాకు కూడా కావాలి. ఎంత తక్కువ అంచనాలు ఉంటే థియేటర్లో ఒక్కొక్క పాట అంత వావ్ అనిపించేలా ఉంటాయి. తమన్ చెప్పినట్లు ప్రభాస్ మాస్ సాంగ్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. మిర్చి సినిమా తర్వాత ఆయన నటించిన సినిమాలలో డాన్స్ చేయడానికి అవకాశం దొరకలేదు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఫ్యాన్స్ ది రాజసాబ్ మూవీలో డార్లింగ్ మాస్ స్టెప్లు అయితే చూడబోతున్నారు. అందుకే ఆ విషయంలో అందరూ ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్నారని చెప్పాలి. ఇదొక మంచి మాస్ కమర్షియల్ ఆల్బమ్. మొత్తంగా ఈ సినిమాలో 6 పాటలు అయితే ఉండబోతున్నాయట. అలాగే ఈ సినిమాలో ఒక రీమిక్స్ సాంగ్ కూడా ఉండబోతుందట. ప్యాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని అందరిని అలరించేలా ఈ పాటను అయితే రీమిక్స్ చేస్తున్నట్టు తమన్ చెప్పాడు. అంతేకాదు రాజసాబ్ సినిమా నుంచి సంక్రాంతి పండక్కి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోసం పొంగల్కు ఒక స్పెషల్ ట్రీట్ అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ది రాజసాబ్ సినిమాలో ప్రభాస్ 2 విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ అయితే హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. పీపుల్స్ ఫ్యాక్టరీ మీడియా బ్యానర్లలో టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నాడు. 2025 ఏప్రిల్ 10న ప్యాన్ ఇండియా లెవెల్లో భారీగా ఈ సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది గైస్, మరి ప్రభాస్ రాజసాబ్ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక కొత్త సినిమా అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.